ఢిల్లీ అసెంబ్లీ ఆవరణలో హల్చల్ చేసిన కారును పోలీసులు సీజ్ చేశారు. ఘటనకు కారకుడైన ముగ్గురు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాటా సియారా ఎస్యూవీ కారుతో గేట్ నెంబర్ 2ను ఢీకొట్టి అసెంబ్లీలోకి కారుతో దూసుకొచ్చారు. స్పీకర్ కారుపై ఇంకు చల్లిన దుండగులు చాంబర్ దగ్గర పూలబొక్క పెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. ఢిల్లీ అసెంబ్లీ ఆవరణలో హల్చల్ చేసినటువంటి కారును పోలీసులు సీజ్ చేశారు. ఘటనకు కారకుడైన ఒక వ్యక్తిని అతడితో పాటు మరొక ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాటా సియారా ఎస్యూవీ కారుతో గేట్ నెంబర్ 2ను ఢీకొట్టి అసెంబ్లీలోకి కారుతో పాటు లోపలికి తీసుకొచ్చారు. స్పీకర్ కారుపై ఇంకు చల్లినటువంటి దుండగులు చాంబర్ దగ్గర ఒక పూలబొక్క పెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఇప్పటికీ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, ఇందాక కారుతో బీభత్సం చేసినటువంటి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఇంతకీ వారెవరు, వాళ్ళకి సంబంధించిన పూర్తి అప్డేట్ ఏంటి అసలు? ఎస్ నళిని, ఎర్రకోట వద్ద జరిగినటువంటి పేలుడు తర్వాత మరొకసారి ఢిల్లీలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఏకంగా ఢిల్లీకి సంబంధించినటువంటి అసెంబ్లీ మెయిన్ గేట్ వద్దనే కారు బీభత్సం. అంతేకాదు కారులోంచి ప్లాండ్ గానే లోపలికి రావడం, లోపలికి వచ్చినటువంటి కారు ఏకంగా ఇక్కడ ఉన్నటువంటి గార్డెన్ లో బొకే పెట్టి మళ్ళీ రిటర్న్ తీసుకుని పారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాంతోనే ఇంతకీ ఏం జరిగింది అనే దాని మీద పోలీసులు ఇప్పటికే ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కారును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఆ కారును నడిపినటువంటి డ్రైవర్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేయగా కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఈ ఎదురుగా కనిపిస్తుందే గేట్ నెంబర్ 2. సో మెయిన్ రోడ్ కు అతి దగ్గరగా ఉండేటటువంటి గేట్ నెంబర్ 2 నుంచి ఒకసారిగా కారు లోపలికి వెళ్ళింది. ఇది టాటా సియారా కార్ అని చెప్పి ఇప్పటికే స్పష్టంగా పోలీసులు సమాచారం ఇచ్చారు. అంతేకాదు ఈ టాటా సియారా కారులో లోపలికి హై స్పీడ్ గా రావడమే కాకుండా లోపలికి వెళ్లారు. స్పీకర్ విజేంద్ర గుప్తాకు సంబంధించినటువంటి ఛాంబర్ కు దగ్గరగా ఉన్నటువంటి పరిసరాల్లో అక్కడ బొకేను పెట్టి వెంటనే మళ్ళీ కారు రిటర్న్ చేసుకుని బయటికి దూసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈలోగా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ టీం మొత్తం కూడా అప్పటికప్పుడు కోలుకొని అప్రమత్తం అయ్యేలోగా కారు బయటికి వెళ్ళిపోయింది. సో దానికి సంబంధించి మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పటికే క్లూస్ టీమ్స్ స్పాట్ కు చేరుకున్నారు. కారు లోపలికి ఎలా వచ్చింది, దానికి సంబంధించినటువంటి